హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజైతే నా శ్రీమంతం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే నా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఇది. అసలు నేనైతే శ్రీమంతం జరిగిద్ది అనుకోలేదు. అంటే అనుకున్నాము 9 మంత్స్ వచ్చాక పుట్టింటికి వెళ్దాము, అక్కడ శ్రీమంతం చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అంటే మా పెద్దకి బీపీ డౌన్ అవ్వడం, పెయిన్ రావడం ఇలా ఉంది. అంటే స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పారు డాక్టర్స్. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మనం ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మనకి ఇష్టం లేని వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఏదో ఒకటి చికాకులు గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల నా లైఫ్లో కూడా అలాంటివి జరిగాయి. నేను కొంచెం స్ట్రెస్ అవ్వడం వల్ల నాకు బీపీ డౌన్ అవ్వడం, ఇంకా స్టమక్ పెయిన్ రావడం అలా ఉన్నది. నేను ఇక వెళ్ళలేను, పుట్టింటికి వెళ్ళను అనుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, నేను అక్కడే హెచ్వైడిలోనే డెలివరీ అవుతానని చెప్పేసి నేను మా నాన్నకి అలాగే మా వదినకి ఫోన్ చేసి చెప్పాను. ఏమో శ్రీమంతం చేస్తే ఏదైనా చికాకుంటే పోతుంది కదా అని చెప్పేసి మా వదిన అప్పటికప్పుడే నాకు 9 మంత్స్ ఇక రేపు వస్తాయి అనగా ఈరోజు బయలుదేరి వచ్చింది. శ్రీమంతం చేసే రోజు కూడా నాకు ఫుల్ స్టమక్ పెయిన్ అనమాట. అసలు కూర్చోలేకపోతూ ఉన్నాను. అసలు విచిత్రం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మా వదినే గ్యాదర్ చేసింది. అలాగే మా ఫ్రెండ్స్ని కూడా మేము పిలిచాము. తనకు తెలిసిన వాళ్ళని తను పిలిచింది. నాకు శ్రీమంతం అన్నీ అయిన తర్వాత దిష్టి ఇవన్నీ తీసిన ఒక 1 అవర్కి స్టమక్ పెయిన్ తగ్గిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు బాగా స్టమక్ పెయిన్. అంతకు ముందు రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. అలా ఉన్నది. శ్రీమంతం జరిగిన ఎమ్మటే తగ్గిపోతే నేను అనుకున్నాను నిజంగానే. అంటే పెద్దలు చెప్తారు కదా, ఏదైనా దిష్టి దోషాలు చికాకులు ఏమున్నా సరే శ్రీమంతం చేసుకుంటే పోతాయి అని. నా లైఫ్లో అయితే నాకైతే అప్పటి వరకు నేను స్ట్రగుల్ అయిన స్ట్రెస్ చికాకులు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉన్నాను. నాకు డాక్టర్ అయితే ఈ పెయిన్స్ బీపీ డౌన్ అవ్వడం వల్ల నాకు 9 మంత్స్ స్టార్ట్ అయ్యి, అంటే 9 మంత్లోనే ఇంకా డెలివరీ డేట్ రాకముందే డెలివరీ చేస్తాను అని చెప్పారు అక్కడ. కాకపోతే శ్రీమంతం తర్వాత నాకు పెయిన్స్ తగ్గాక నేను మా పుట్టింటికి రావడం జరిగింది. నాకు డెలివరీ పెయిన్స్ వచ్చిన తర్వాత డెలివరీ చేశారండి. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను డెలివరీ అయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను. మా వారైతే ఎప్పటి నుంచో అంటున్నావు శ్రీమంతం చేసుకోవాలని, నీ కోరిక నెరవేర్చుకున్నావు కదా, హ్యాపీ కదా అని అన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా కోసం మా వదిన వచ్చింది, అలాగే మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ వచ్చారు. వీళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. మా నాన్నగారు అయితే, నాన్న నేను రాలేకపోతున్నాను, వదిన వస్తా అన్నారు అని అంటే శారీ అవి పంపించారనమాట. పుట్టింటి నుంచి పంపాలి కదా అవి. అయితే చలివిడి అయితే ఈ ఆంటీనే చేశారు, మాకు చేయడం రాదు అని మా వదిన చెప్తే, వాళ్ళు కూడా ఇక్కడ మా ఊరు వాళ్ళే, అక్కడే ఉంటున్నారు హెచ్వైడిలో. పిలవగానే వచ్చారు. ఇప్పుడు నాకు బొట్టు పెట్టిన అమ్మాయి అయితే మా ఫ్రెండ్ అనమాట. మా ఊరే, తను కూడా హెచ్వైడిలోనే ఉంటున్నారు. మా ఫ్రెండ్ రిలేటివ్స్ కూడా. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, బ్యాంక్ కోచింగ్ అన్నీ మేము ఫ్రెండ్స్ అనమాట. ఇక అందరూ బొట్టు పెట్టి నాకు అవే అంటారు కదా, చీర సారీ అవన్నీ చలివిడి గాజులు అవన్నీ ఒడిలో వేసారనమాట. అందరూ అక్షింతలు అవన్నీ వేసారు. ఇక ఒక్కొక్కరు ముత్తైదులు అందరూ కలిసి ఒక్కొక్కరు బొట్టు పెట్టి గాజులు పెట్టడం, అలాగే పూలు పండ్లు ఒళ్ళో వేయడం అలాంటివి అయితే వేశారనమాట. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నేను కూర్చునే సిచ్యువేషన్లో లేను. అసలు వంట ఏం చేయాలి ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. మా వారికైతే మా వదిన ఏమేమి కావాలి ఏంటి, వచ్చిన వాళ్ళకి ఏం భోజనం పెడదాం ఏంటి అన్నది చెప్తే తను తెస్తే ఆంటీనే రెడీ చేశారు వచ్చి. థ్యాంక్స్ ఆంటీ, మా కోసం వచ్చి మాకు అవన్నీ చేయడం, అలాగే మాతో పాటు ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ మీకు, అలాగే అంకుల్కి, అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ అని, తనకి 2 అబ్బాయిలు అనమాట. తన హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, అక్కడే హెచ్వైడిలోనే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే, మా ఊరు వాళ్ళే, అక్కడ ఉంటున్నారు. పిలవగానే వచ్చారు. అలాగే ఇప్పుడు వచ్చే అమ్మాయి అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి, నా కూతురు, పెద్ద కూతురు అనమాట. కాకపోతే నాకంటే పెద్దగా ఉంది చూడండి. తనకి ఒక అబ్బాయి. ఇప్పుడు వస్తారు వాళ్ళు కూడా వచ్చి అక్షింతలు వేస్తారు, తన హస్బెండ్ అండ్ తను.
మా ఫ్రెండ్ చెప్తుంది ఇవన్నీ ఇలా పట్టుకో ఎలా చేయాలి ఏంటి అన్నది చెప్తుందనమాట. తనను తన హస్బెండ్ మా మా అల్లుడు అవుతారు. అలాగే తన మనవడు అవుతాడనమాట. మేమే ఇంక పిల్లల్ని కంటున్నాం. అంతలోనే అమ్మమ్మ, తాతయ్యలం కూడా అయిపోయాము. ఇక వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు ఏంటో అవన్నీ ఒళ్ళో వేశారనమాట. స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు మా హస్బెండ్కి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు వీడియోలు, ఫొటోస్ తీస్తున్నారు. ఇంతమంది వస్తారని నేను అసలు అనుకోలేదు. చాలామంది వచ్చారు. అక్షయ అనమాట. అక్షయ మా వారు అక్షంతలు అవన్నీ వేసేటప్పుడు రామ్మ అంటే బయట వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళింది. తర్వాత వచ్చిన తర్వాత ఫొటోస్ ఇవన్నీ స్టిల్స్ దిగుతున్నాం అనమాట. అసలే నా శ్రీమంతం జరిగిద్ది అది చేసుకుంటాను అని నేను అనుకోలేదు. ఇదంతా మా వదిన అనమాట. అంటే నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. వదిన ఇలా అనుకున్నాను కానీ కుదరలేదు అని, నా హెల్త్ కూడా బాగోట్లేదు అని అంటే వచ్చింది. మా వదిన అనమాట శారీలో ఉన్నది. మేమిద్దరం మా మేనత్త కూతుర్ని మా అన్నయ్యకి ఇచ్చారు. మేమంతా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికీ మమ్మల్ని చూసి కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారనమాట. అంత ఫ్రెండ్లీగా ఉంటాము. అయితే వీళ్ళందరూ అన్నీ చేసిన తర్వాత రెడీ అవుతున్నారు. ఇది లాస్ట్‌లో పోస్ట్ చేశాను ఈ వీడియో. తనేమో మా ఇంటి పక్కన అమ్మాయి. చాలా థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు.